వెల్కమ్ టు సహస్ర ట్రెడిషన్స్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వీడియోస్ అన్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఈరోజు నేను వీడియోలో వచ్చేసి కంచిపట్టు శారీ అండ్ గద్వాల్ శారీస్, కొన్ని నార్మల్ శారీస్ అండ్ మెయిన్గా మల్టీపర్పస్ బ్లౌజెస్ అండి. అవైతే మీకు చాలా యూజ్ అవుతాయి. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అవి చాలా యూస్ఫుల్ ఉంటాయి బ్లౌజెస్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అండి, ప్యూర్ కంచిపట్టు. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. గ్రీన్ విత్ లైట్ పింక్. ఈ మధ్య లైట్ పింక్ చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. సో లైట్ పింక్ చాలా వాటికి కాంబినేషన్గా వస్తుంది. సో ఇది వచ్చేసి శారీ అంతా మీకు చాలా రిచ్గా ఉంది ఆల్ ఓవర్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. బ్లౌజ్ కూడా యాక్చువల్లీ ప్లెయిన్ పింక్ వస్తుందండి. పింక్ విత్ బార్డర్ వస్తుంది. అది మగ్గం వర్క్లో ఉంది యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ ఈ శారీ నేను లెహెంగా కోసం తెప్పించాను. సో మీకు స్టిచ్చింగ్ అయ్యాక అది వీడియో పెడతాను, లెహెంగా వీడియో. సో శారీ కూడా చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు శారీ అండి, ప్యూర్ గద్వాల్ పట్టు శారీ. లైట్ పింక్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్. యాక్చువల్లీ ఇది గద్వాల్ శారీ ఫోల్డింగ్ ఇలా ఉంటుంది. ముందు బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది. సో ఇది వచ్చేసి శారీ కలర్. శారీ అంతా మీకు చిన్న చెక్స్ ఉంది అండ్ పళ్ళు కూడా చాలా రిచ్గా ఉందండి. గద్వాల్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి, అసలు ఈజీగా క్యారీ చేయొచ్చు. సో యాక్చువల్లీ దీంట్లో కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి. మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటే కనుక ఒకసారి వాట్సాప్ గ్రూప్లో చెక్ చేయండి, లేదంటే నాకు పర్సనల్గానే మెసేజ్ చేయండి కలర్స్ కోసం. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ బూటీ వచ్చి విత్ బార్డర్, టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. చాలా గ్రాండ్గా ఉంది. మనం మగ్గం వర్క్ లైట్గా చేసుకున్నా ఓకే, ఈవెన్ మగ్గం వర్క్ లేకుండా కూడా బాగుంటాయి. సో ఇదైతే మీకు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు శారీ అండి. ఇది కూడా మీకు సేమ్ చిన్న చెక్స్ వచ్చేసి ఆల్ ఓవర్ బూటీ ఉంది. సో కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా మగ్గం వర్క్, బ్లౌజ్ మగ్గం వర్క్లో ఉంది. సో నేను అది అయ్యాక మీకు మళ్ళీ వీడియో పెడతాను. ఇది పళ్ళు అయితే ఇలా వచ్చింది. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఏ అకేషన్కి సూట్ అవుతుందండి. చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి, అందుకని గద్వాల్ శారీస్ చాలా ఇంట్రెస్టెడ్ అనిపిస్తాయి. ఏ ఏజ్ వాళ్ళకి కూడా సెట్ అవుతాయి, ఎనీ ఏజ్కి కూడా సెట్ అవుతాయి. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు కలర్స్ కావాలన్న వాళ్ళు వాట్సాప్లో పిక్ చేయండి. ఈ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టు శారీ అండి ఇది. సో మీకు బార్డర్ వచ్చేసి కింద బిగ్ బార్డర్. ఇది మీకు అరౌండ్ 10 ఇంచెస్ వరకు ఉంటుంది. లావెండర్ షేడ్ విత్ లావెండర్ కలర్. శారీ అంతా కూడా కొంచెం రెడ్ షేడ్ ఉంది అండ్ బార్డర్ వచ్చేసి ప్యూర్ రెడ్ కలర్, మంచి రెడ్ కలర్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇది కూడా మగ్గం వర్క్ అవుతుంది బ్లౌజ్. సో ఇది మగ్గం వర్క్ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో దీని పళ్ళు వచ్చేసి ఇలా రెడ్ కలర్, చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ. హైట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఇది బార్డర్ పెద్దగా ఉంది, పైన అండ్ కింద కూడా బార్డర్స్ పెద్దగా ఉన్నాయి కదా, సో చాలా బాగా సూట్ అవుతుంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీ వచ్చేసి సాటిన్ క్రేప్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రెగ్యులర్ వేర్ అనే కాదు, చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ దీనికి 2 బ్లౌజెస్ చేసాము. ఒకటి శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా డిజైన్ చేసాము. దీంతో పాటు ఇది ఒక మల్టీ కలర్ బ్లౌజ్ అండి. సో ఇది చాలా శారీస్కి కూడా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటుంది, చినియా సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఈ శారీ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఓకే, ఈ శారీ వచ్చేసి వెంకటగిరి కాటన్ సిల్క్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. పూజలకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, రెడ్ కలర్.
సో ఇది వచ్చేసి మీకు శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీనికి కూడా 2 బ్లౌజెస్ డిజైన్, ఐ మీన్ దీంట్లో వచ్చిన బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ అండి. సో ఇది కూడా సింపుల్గా చేశాము. సో సేమ్ ఈ శారీకి కూడా ఈ బ్లౌజ్ సూట్ అవుతుందండి, మల్టీపర్పస్ బ్లౌజ్ అని చెప్పాను కదా. సో ఈవెన్ రెడ్ శారీ కూడా ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ రెడ్ అండ్ బ్లూనే కాదు, యాక్చువల్లీ చాలా శారీస్కి కూడా ఇది చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇది ఒకటి మనకి ఉంటే చాలా శారీస్కి వర్కౌట్ చేయొచ్చు. ఈ శారీ వచ్చేసి ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, ఆల్ ఓవర్ అంతా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ ఈ బార్డర్ వచ్చేసి కూడా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ పోల్ వర్క్ లాగా ఉంది చూడడానికి, చాలా బాగుంది శారీ. చాలా లైట్ వెయిట్. దీంట్లో కలర్స్ కావాలంటే వాట్సాప్లో పింక్ చేయండి. ఈ ఫ్రాక్ ప్యూర్ షిఫాన్ ఫ్రాక్ అండి. యాక్చువల్లీ మొన్న మా పాప బర్త్డేకి చేశాను, చాలామంది అడిగారు ఒకసారి ఫ్రాక్ చూపించమని. సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది కూడా నేను శారీతో డిజైన్ చేశానండి. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిజైన్ చేశాము. పఫ్ హ్యాండ్సే కొంచెం డిఫరెంట్ డిజైన్. శారీ మొత్తం శారీతో చేసాం కాబట్టి ఇదంతా చాలా ఫ్లేర్ ఉంటుందండి మీకు కింద. సో కింద బార్డర్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. యాక్చువల్లీ శారీతో చేసాం కదా, శారీ బార్డర్ ఇలాగే ఉంది, దాన్ని ఇక్కడ యూజ్ చేసాము. మీకు ఇక్కడ యోక్ పార్ట్ కూడా ఫోల్డింగ్స్ ఇలా ఇచ్చేసి పర్ల్ యూజ్ చేసాము. ఓవరాల్గా ఫ్రాక్ మాత్రం చాలా బాగుందండి. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు చూపించిన శారీ లాంటివి కూడా బాగా సూట్ అవుతాయి ఇలాంటివి స్టిచ్ చేయడానికి. సో యాక్చువల్లీ ఎనీ ఫ్యాబ్రిక్ అంటే కూడా స్టిచ్చింగ్ ఇంపార్టెంట్ అండి. స్టిచ్చింగ్ బట్టి మనకి దాని లుక్ వస్తుంది. సో ఇదైతే చాలా బాగా స్టిచ్చింగ్ అది అంతా కూడా. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి ఫ్రాక్స్ కావాలంటే మీరు సింపుల్గా అంటే 1000-1500 బిలో శారీస్ సెలెక్ట్ చేసుకుంటే చాలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయిపోతాయి అండ్ లుక్ వైజ్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ఇది ఇంకొక ఫ్రాక్ అండి. ఇది కూడా యాక్చువల్లీ శారీతోనే చేశాను. సో ఇది సింపుల్ లెనిన్ శారీ ఇది. సో సింపుల్ లెనిన్ కాటన్ శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా వేసుకుంటారు. సో ఇది కూడా సింపుల్గా ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా డిజైన్ చేయాలని చెప్పేసి నార్మల్గా కుట్టామండి. ఇక్కడ ఓన్లీ ఫ్రిల్స్ అంటే నెక్ దగ్గర ఈ సింపుల్ డిజైన్ తప్ప ఇంకా దీనికి ఏం యూజ్ చేయలేదు. సో సింపుల్గా చాలా బాగుంది. దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి. సో నేను ఎప్పుడు వైట్ చేయలేదని చెప్పేసి ఈసారి ఇంకా వైట్ చేశాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కూడా ఇది వచ్చేసి రెడ్ కలర్ దానిపైన మగ్గం వర్క్ అండి. యాక్చువల్లీ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో చాలామంది అడుగుతున్నారు మల్టీపర్పస్ బ్లౌజెస్ కావాలని. సో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఇవి చూపిస్తున్నాను. సో ఇది యాక్చువల్లీ రెడ్ కలర్ పైన అంటే ఎక్కువ కలర్స్ ఏం యూజ్ చేయొద్దండి. సో మనం ఏ శారీకైనా మ్యాచ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు హ్యాండ్ పైన వర్క్ అండ్ నెక్కి వర్క్ సింపుల్గానే. సో చాలా శారీస్కి సెట్ అవుతుందండి. నాకైతే చాలా శారీస్కి సెట్ అయిపోతుంది రెడ్ కలరు. సో మీకు ఎనీ లైట్ కలర్స్కి కానీ ఈవెన్ పట్టు వాటికి వేసుకున్నా కూడా సెట్ అవుతుంది. సో రెడ్ కలర్ ఒకటి కూడా కంపల్సరీ అందరూ ఒకటి ఉంటే బాగుంటుందండి మన వార్డ్రోబ్లో. సో రెడ్ కలర్ ఒకటి నేను సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ ప్యూర్ రా సిల్క్ పైన వర్క్ చేసాము. సో వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు, బట్ కలర్స్ గురించి చెప్తున్నాను నేను. యాక్చువల్లీ ఇలా రెడ్, గ్రీన్, బ్లూ ఇలాంటి కొన్ని కామన్ కలర్స్ పెట్టుకుంటే మనకు చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం ఒకటే బ్లౌజ్ వేసుకోకుండా శారీస్కి మనం బ్లౌజెస్ కొంచెం చేంజ్ చేస్తుంటే మనకు కూడా డిఫరెంట్ శారీ కట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ యూజువల్లీ ఇంకా యూఎస్లో ఉన్న వాళ్ళకైతే సేమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. సో ఇలా కొంచెం డిఫరెన్షియేట్ చేస్తే మనకు కూడా వేరే శారీ వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇదైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టించాను, బట్ మన చాయిస్ ఇంకా. సో ఇది కొంచెం ఓల్డ్ బ్లౌజే అండి. సో మీకు మగ్గం వర్క్ ఇది కొంచెం ఓల్డ్ డిజైన్, బట్ ఈ కలర్ మాత్రం చాలా వాటికి సూట్ అవుతుంది. లైక్ పింక్, రెడ్, ఇంకా ఇంకా సో మెనీ కలర్స్ అండి, చాలా వాటికి సెట్ అయిపోతుంది. సో గ్రీన్ కలర్ కూడా ఒకటి కామన్గా పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ మీద మగ్గం వర్క్ చేసాము. సో వేస్ట్కి అండ్ నెక్కి ఇది కూడా అంతండి, మల్టీపర్పస్. మనకి కొన్ని శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. లైక్ రెడ్ ప్లెయిన్, లేదంటే డార్క్ బ్లూ, రాయల్ బ్లూ ఇలాంటి కలర్స్ ఉంటాయి కదా. సో అలాంటి శారీస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ప్లెయిన్ వాటి కానీ ఈవెన్ పట్టు వాటి మీద కూడా సెట్ అవుతుంది. సో ఇది కూడా ఒకటి కామన్గా ఉండే బ్లౌజు. సో ఇది ఒకటి కూడా ఉంటే మనకి చాలా శారీస్కి యూజ్ అవుతుంది.
ఈ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి, పర్పుల్ కలర్ మీద లైట్ మగ్గం వర్క్. ఇది కూడా అంతే, యాక్చువల్లీ చాలా శారీస్కి మనకి బార్డర్స్ పర్పుల్ కలర్ ఉంటాయి, పర్పుల్ పింక్, యూజువల్లీ పర్పుల్ పింక్ ఎక్కువగా ఉంటుంటాయి బార్డర్స్. సో ఈ బ్లౌజ్ కూడా చాలా శారీస్కి మ్యాచ్ అవుతుందండి నాకైతే. సో ఇది కూడా ఒకటి కామన్గా పెట్టుకుంటే చాలా శారీస్కి యూజ్ అవుతుంది. ఇది ఒకటి మనం పెట్టుకోవచ్చు కామన్ బ్లౌజెస్లో, ఇది ఒకటి, ఈ కలర్ ఒకటి పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ పట్టు బ్లౌజ్ అండి. ఇది కూడా పింక్ కలరు. సో ఇది కూడా చాలా వాటికి మ్యాచ్ అవుతుంది, పట్టు క్లాత్ అండ్ పట్టు శారీస్కి బాగుంటుంది, ఈవెన్ ఫ్యాన్సీ వాటి మీదైనా వేసుకోవచ్చు. బ్లౌజ్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కూడా చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది, పింక్ కలర్ కదా, సో మనము చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు. సో ఐ ఫీల్ అంటే ఇది కూడా ఒకటి ఉంటే కామన్గా పెట్టుకుంటే చాలా శారీస్కి యూజ్ అవుతుందని అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ కూడా సేమ్ అండి, ఇది కూడా కంచిపట్టు క్లాత్, పట్టు క్లాత్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ కలర్ కూడా ఒకటి చాలా వాటికి సెట్ అవుతుంది. మెయిన్ ఈ బ్లౌజ్ నాకు బాగా ఇష్టం, ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, అస్సలు చాలా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. సో ఇది ఒకటి కూడా పెట్టుకోవచ్చు. ఇది యూజువల్లీ మీకు 1300 అలా ఉంటుంది మీటర్. సో మీకు ఒక 2000లో మంచి బ్లౌజ్ రెడీ అవుతుంది. సో ఎవ్రీ టైం మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా వేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఈ కలర్ కూడా ఒకటి నేను సజెస్ట్ చేస్తాను. మగ్గం వర్క్ ఉన్న బ్లౌజ్ అండి. సో చాలా సింపుల్ వర్క్ ఇది. సో ఇలా ఈ కలర్ అనే కాదు, మీకు ఇంకా ఏ కలర్స్ అయినా కొంచెం యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే ఇలా సింపుల్గా మగ్గం వర్క్ చేసుకుంటే గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ మీకు సింపుల్గా అయిపోతుంది. సో ఇది ఒకటి కూడా మల్టీపర్పస్ బ్లౌజ్. ఇవి కలంకారీ బ్లౌజెస్ అండి ఇవి. సో బాడీ అంతా ప్లెయిన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ ఉంది. సో ఇలాంటివి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మల్టీపర్పస్లో. సో మనకి ఏవైతే కలర్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి అనుకునే కొన్ని చూసుకొని తీసుకుంటే బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే మీకు శాంపిల్గా ఒక 3 కలర్స్ చూపిస్తున్నాను. పర్పుల్, ఇది కూడా చాలా వాటికి సెట్ అవుతుంది పర్పుల్. సో ఇవన్నీ ఈరోజు శారీస్ అండ్ బ్లౌజెస్ అండ్ ఫ్రాక్స్, ఇవన్నీ మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మీకు కామెంట్ చేయండి, మీకు ఏ శారీ నచ్చింది, ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.